సో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారి మీరు మన ఛానల్ చూస్తున్నది, మన ఛానల్లో డిగ్రీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. మరి అందులో భాగంగానే ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అది బీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, బీబీఏ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ కింద ఇంట్రొడక్షన్ టు పొలిటికల్ సైన్స్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ కింద ఇంట్రొడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఫండమెంటల్స్ అని చెప్పేసి ఈ పేపర్ ఇవ్వడం జరిగింది 2025-26 విద్యా సంవత్సరానికి గాను. సో ఈ క్లాసెస్ అన్నింటిని కూడా మనం టీచ్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి మిత్రులారా. ఈ 5 యూనిట్లలో ఏంటంటే ఒకసారి మీరు ఈ యూనిట్ వైజ్ ఒకసారి చూడండి. ఫస్ట్ యూనిట్ ఏఐ అండ్ ఇట్స్ సబ్ ఫీల్డ్స్, రెండో యూనిట్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ, మూడో యూనిట్ బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ సిస్టమ్, అండ్ ఏఐ ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి ఏఐ ఇన్ రీసెర్చ్, జనరేటివ్ ఏఐ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇవి ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఇచ్చినటువంటి 5 యూనిట్లు. అయితే మనం ఫస్ట్ 2 యూనిట్లు ఏదైతే ఉందో ఆ 2 యూనిట్లు కంప్లీట్ చేసాం. ఇప్పుడు 3వ యూనిట్ డిస్కస్ చేస్తున్నాం, బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ సిస్టమ్. ఈ థర్డ్ యూనిట్లో కూడా దిస్ ఈజ్ ద లాస్ట్ క్లాస్, ఓకేనా. ఈ థర్డ్ యూనిట్లో 10 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇది లాస్ట్ క్లాస్ అనమాట. ఇందులో 9th and 10th క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్లో 9th and 10th క్వశ్చన్ డిస్కస్ చేస్తే ఈ రోజుతో ఈ క్లాస్తో సో సక్సెస్ఫుల్గా థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది మిత్రులారా. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో అదేవిధంగా ఏంటంటే గతంలో చెప్పినటువంటి క్లాసెస్ వినపోతే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తా. ఫస్ట్ ఏఐ క్లాసెస్ ప్లేలిస్ట్ అని చెప్పేసి డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. లేకపోతే డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో క్లిక్ చేస్తే మీకు పైనే కనపడుద్ది ఏఐ క్లాసెస్ ఫర్ ఫస్ట్ డిగ్రీ స్టూడెంట్స్ అని చెప్పేసి. క్లిక్ చేస్తే మీకు గతంలో చెప్పినటువంటి క్లాసెస్ అన్నీ కూడా వరుసగా డిస్ప్లే అవుతాయి నీట్గా. సో ఓకేనా. సో దయచేసి మీరు ఫస్ట్ నుంచి వినే ప్రయత్నం చేయండి. మధ్యలో ఒకవేళ ఎవరైనా కొత్తగా జాయిన్ అయినా కూడా ఫస్ట్ నుంచి వినేటట్టుగా చూసుకుంటే మీకు ఏంటంటే ఆ టెర్మినాలజీని ఫస్ట్ నుంచి వాడు అలవాటు చేసుకుంటూ వస్తాడనమాట. చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటా. సో ఒక అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసరికి మీకు ఈజీగా అర్థమైద్ది అనమాట. మీరు సడన్గా ఇప్పుడు క్లాస్ ఉంటే ఈ టెర్మినాలజీ ఇదంతా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మన క్లాసెస్ ఏంటంటే చక్కగా ప్రతి లైన్ టు లైన్ తెలుగులో ఏదైనా ప్రతి ఇంగ్లీష్ వర్డ్కి కూడా తెలుగులో మీనింగ్ చెప్పుకుంటూ మనం క్లాస్ చెప్తా ఉన్నాం. సో కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైనా ఉన్నా కూడా క్లియర్గా అర్థమవుద్ది. సో ఓకేనా. సో ఇప్పటికే 2 minutes 30 seconds యూజ్ చేసాం. సో క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకే. సో ఇది ఈ థర్డ్ యూనిట్లో మనకు వచ్చేసరికి 7th క్లాస్ అనమాట. ఓవరాల్గా వచ్చేసరికి 21st క్లాస్, ఓకేనా. ఓవరాల్గా 21st క్లాస్. ఇది ఈ యూనిట్లో వచ్చేసరికి 7th క్లాస్ అనమాట, ఓకే. సో అది చూద్దాం. సో 9th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రోబస్ట్నెస్ అండ్ రిలయబిలిటీ ఇన్ ఏఐ సిస్టమ్, పర్టికులర్లీ ఇన్ ద క్రిటికల్ సెక్టార్స్ లైక్ హెల్త్ కేర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఈ హెల్త్ కేర్ ఏదైతే ఉందో ఈ హెల్త్ కేర్, అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ మీకు తెలుసు కదా. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ లాంటి క్రిటికల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి సెక్టార్స్లో రిలయబిలిటీ అంటే ఏంటంటే విశ్వసనీయత, ఓకేనా. సో మనం ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కొంతమంది ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పదాన్ని వాడతారు, నిజమైన విశ్వసనీయత చూపుతానని అని అంటారు. సో మీకు అంటే మనం ఫర్దర్గా వెళ్ళేటప్పుడు మీకు ఒక డెఫినేషన్ కూడా వస్తుంది. రిలయబిలిటీ అంటే మీకు క్లారిటీ వస్తుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. తెలుగు మీనింగ్ వచ్చేసరికి విశ్వసనీయత, రిలయబిలిటీ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి రోబస్ట్నెస్ అంటే స్ట్రాంగ్నెస్, అంటే దృఢంగా ఉండడం, ఓకేనా. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ అదేవిధంగా హెల్త్ కేర్ లాంటి క్రిటికల్ సెక్టార్స్లో ఏఐ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో విశ్వసనీయత అదేవిధంగా ఒక దృఢత్వం ఈ రెండింటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది క్వశ్చన్, ఓకేనా. సో అది చూద్దాం ఆన్సర్. రోబస్ట్నెస్ అండ్ రిలయబిలిటీ ఇన్ ఏఐ సిస్టమ్ మీన్స్ ద సిస్టమ్ వర్క్స్ కరెక్ట్లీ and consistently even in unexpected situations or when data is imperfect. అయితే వీడేం చెప్తున్నాడంటే రోబస్ట్నెస్ అండ్ రిలయబిలిటీ ఇన్ ఏఐ సిస్టమ్ అంటే ఏంటంటే ఈ ఏఐ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా వర్క్ అవ్వడం, వర్క్స్ కరెక్ట్లీ అంటే సరిగ్గా వర్క్ అవ్వడం, అదేవిధంగా కన్సిస్టెంట్గా వర్క్ అవ్వడం. కన్సిస్టెంట్ అంటే స్థిరంగా వర్క్ అవుతూ ఉండాలి. ఒకసారి బాగా వర్క్ అయ్యి ఇంకోసారి సరిగ్గా వర్క్ అవ్వకుండా ఉండడం అట్లా కాదు, కన్సిస్టెంట్గా వర్క్ అవుతూ ఉండాలన్నమాట. అది ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఆర్ వెన్ డేటా ఈజ్ ఇంపర్ఫెక్ట్, ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో కూడా. ఇప్పుడు అన్నీ బాగున్నాయి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం
మన ఇంటి నుంచి కాలేజీకి వెళ్తా ఉన్నప్పుడు రోడ్ అంతా క్లియర్గా ఉంది, నీట్గా ఉంది, డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అదేంటంటే మంచి సిచ్యువేషన్స్, అంటే పర్ఫెక్ట్గా ఉన్న సిచ్యువేషన్. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అంటే ఏంటి, అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, అక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడేంటి, మనం ఎక్స్పెక్ట్ చేయాల, అంటే ఏంటి, ఆ రోడ్ అనేది బ్లాక్ అయిపోయింది, రోజు అదే రోడ్లో వెళ్తాం, ఆ రోడ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, మనం ఇంకో గొంతు చూసుకొని ఆ పక్కన ఏదైనా దారి ఉంటే ఆ పక్క దారి నుంచి వెళ్ళిపోతాం. సో అది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో కూడా కరెక్ట్గా పనిచేయాలా, కన్సిస్టెంట్గా పనిచేయాలా. ఇంకో విషయం ఏంటంటే, వెన్ డేటా ఈజ్ ఇంపర్ఫెక్ట్, డేటా కూడా ఇన్పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఒకవేళ మనం ఇచ్చిన డేటా కూడా ఇన్పర్ఫెక్ట్, కరెక్ట్గా లేకపోయినా కూడా అది కరెక్ట్గా కన్సిస్టెంట్గా పనిచేయగలగాలి. అది మిత్రులారా. సో అది చెప్తుంది రోబస్ట్నెస్ అండ్ రిలయబిలిటీ ఇన్ ఏఐ సిస్టమ్ అంటే వాడు చెప్పినటువంటి డెఫినేషన్. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఇన్ క్రిటికల్ సెక్టార్స్ లైక్ హెల్త్ కేర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఇది ఎక్కువ ఎక్కడ అవసరం అంటే హెల్త్ కేర్ సిస్టంలో చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఎందుకో చూద్దాం. వేర్ మిస్టేక్స్ కెన్ హ్యావ్ ద సీరియస్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఈ హెల్త్ కేర్ సిస్టంలో కానీ ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఆ వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు ఎలా ఉంటాయంటే చాలా సీరియస్గా ఉంటాయని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ సిస్టంలో చూసినట్టయితే ఏదో ఒక డ్రగ్ డిస్కవరీ చేసింది, అది చాలా రాంగ్గా ప్రిడిక్ట్ చేసింది, ఓకేనా, ఆ కెమికల్ స్ట్రక్చర్ని రాంగ్గా ప్రిడిక్ట్ చేసింది. ఆ మెడిసిన్ తీసుకుపోయి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చాం, పేషెంట్లు వాళ్ళందరూ ఏమవుతారు, చనిపోతారు. అదేవిధంగా ఒక మిషన్ కూడా, ఇప్పుడు రోబోటిక్ మిషన్స్ వచ్చినాయి, ఆ మిషన్ ఏదైనా సరిగ్గా పనిచేయలేదు, ఏదైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు సడన్గా చేయాల్సిన విధంగా కాకుండా ఇంకో విధంగా చేసింది, అప్పుడు ఏంటి, ఆ పేషెంట్ ప్రాణం అనేది పోయింది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటోమేటిక్ కార్స్ వస్తూ ఉన్నాయి, ఏంటి ఏదైనా మిస్టేక్ చేసిందనుకో, ఈ కారులో కూర్చున్న వాళ్ళ ప్రాణాలు నష్టమే, ఆ ఎదురుగా వస్తున్నటువంటి వారి ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట. సో కాబట్టి హెల్త్ కేర్ ట్రాన్స్పోర్టేషన్లో ఇది చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఏంటి, రోబస్ట్నెస్గా ఉండడం, రిలయబిలిటీతో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాడు, ఓకేనా. సో ఇంపార్టెన్స్ ఆఫ్ రోబస్ట్నెస్ ఏంటి మిత్రులారా అది. సో ఈ రోబస్ట్నెస్ ఏదైతే ఉందో అంటే స్ట్రాంగ్, దృఢంగా ఉండడం, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే హ్యాండిల్స్ అన్సర్టైనిటీ. ఈ అన్సర్టైనిటీ అనేది ఏదైతే ఉందో దీన్ని హ్యాండిల్ చేయడం, ఓకేనా. ఏ రోబస్ట్ ఏఐ సిస్టమ్ వర్క్స్ వెల్ ఈవెన్ విత్ ద ఇన్కంప్లీట్ ఆర్ నాయిసీ డేటా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ ఎలా వర్క్ చేయాలంటే ఒకవేళ ఇన్కంప్లీట్ డేటా ఉన్నా కూడా, ఇన్కంప్లీట్ మనం ఇచ్చినటువంటి డేటాలో సరిగ్గా ఇవ్వకపోయినా కూడా ఇది కరెక్ట్గా పనిచేయగలగాలి. అదేవిధంగా నాయిస్టీ డేటా ఏదైనా ఉన్నా కూడా, నాయిస్టీ డేటా అంటే ఏం లేదు, ర్యాండమ్ ఎర్రర్స్ ఉన్నాయి, మనం ఇచ్చిన డేటాలో ర్యాండమ్గా ఎర్రర్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, ఇర్రిలెవెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే దానికి సంబంధం లేని డేటా ఇచ్చాము, ఓకేనా. అప్పుడు కూడా ఏంటంటే ఇది వర్క్ చేయగలగాలి, అది చెప్తుండు. అంటే రోబస్ట్ ఏఐ ఏంటంటే సిస్టమ్ వర్క్ వెల్ వెన్ ఈవెన్ ఇన్కంప్లీట్ ఆర్ నాయిస్టీ డేటా ఇచ్చినప్పుడు కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలి. ఎగ్జాంపుల్ చూద్దామా. సో హెల్త్ కేర్ ఏఐ కెన్ స్టిల్ సజెస్ట్ కరెక్ట్ డయాగ్నోసిస్ ఇఫ్ సమ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్. అయితే ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు, అతను కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ ఇన్ఫర్మేషన్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ మిస్ అయింది. ఆ మిస్ అయినప్పుడు కూడా డయాగ్నోసిస్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ పేషెంట్కి సంబంధించినటువంటి వ్యాధి ఏదైతే ఉందో దాన్ని నిర్ధారించడం, అంటే కనిపెట్టడం, దాన్ని డయాగ్నోసిస్ అంటాం. ఆ డయాగ్నోసిస్ ఏం చేయాలంటే కరెక్ట్గా చేయాలి. ఏంటి, ఎప్పుడు సమ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ మిస్సింగ్, ఆ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోయినా సరే ఇది డయాగ్నోసిస్ అనేది కరెక్ట్గా చేయాలి, ఓకేనా, కరెక్ట్గా సజెస్ట్ చేయాలి, ఓకేనా. ఇక్కడ నేను కొంచెం అటు ఇటు అయింది. సజెస్ట్ కరెక్ట్ డయాగ్నోసిస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి వచ్చిందనుకోండి మిత్రులారా, దాన్ని కనిపెట్టడానికి ఒక టెస్ట్ ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ కనిపెట్టడానికి ఒక టెస్ట్ ఉంటుంది. జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం కనిపెట్టడానికి కూడా టెస్ట్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకేదైనా వచ్చిందనుకోండి, వాటన్నింటిని కనిపెట్టడానికి టెస్ట్ ఉంటుంది, అదే డయాగ్నోసిస్ అంటాం. ఈ కరెక్ట్ సరైనటువంటి డయాగ్నోసిస్ని సజెస్ట్ చేయాలి, అంటే సజెస్ట్ చేయడం అంటే ఇదిగో ఈ టెస్ట్ చేయండి అని చెప్పడం, అట్లా, ఓకేనా మిత్రులారా. అది ఏ విధంగా అంటే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయినా సరే, కొంత ఇన్ఫర్మేషన్ అనేది లేకపోయినా సరే, ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్, రెసిస్ట్స్ ఎర్రర్స్ రెడ్యూస్ ద ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ డ్యూరింగ్ ద అన్యూజువల్ సిచ్యువేషన్స్.
అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, ఫెయిల్యూర్స్ అంటే మీ అందరికి తెలిసిందే, ఆ ఫెయిల్యూర్స్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయాలి. అది ఎప్పుడంటే అసాధారణ పరిస్థితులు, మనకి పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా. ఓకేనా? ఎగ్జాంపుల్ చూసినట్లయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ నావిగేట్ ఇన్ హెవీ రెయిన్ ఆర్ ఫాగ్. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అన్యూజువల్ సిచ్యువేషన్స్ అంటే ఏంటనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా, లేకపోతే వేమో సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీస్ అనుకుంటా, ఐ థింక్ ఇవి ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏవైతే ఉన్నాయో, హెవీ రెయిన్ పడతా ఉంది, ఫాగ్ ఉంది, విపరీతంగా మంచుతో కూడినటువంటి రెయిన్ పడతా ఉందనుకోండి, అట్లాంటి పరిస్థితిలో కూడా కరెక్ట్గా నావిగేట్ చేసుకోవాలి. నావిగేట్ అంటే ఏంటంటే కరెక్ట్గా వెళ్ళడం, రూట్ని చూసుకొని కరెక్ట్గా లెఫ్ట్ తీసుకోవాలా, రైట్ తీసుకోవాలా, స్లో అవ్వాలా, స్పీడ్ పెంచాలా, స్పీడ్ తగ్గియాలా అనేటటువంటి నావిగేషన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా చేసుకోగలగాలి. ఎప్పుడు అది ప్రతికూల పరిస్థితులు అంటే, ఇక్కడ ప్రతికూల పరిస్థితులు అంటే ఏంటి మిత్రులారా? రెయిన్ పడడం, ఫాగ్ ఉండడం, అది ప్రతికూల పరిస్థితులు అనమాట. మామూలు అంటే ఏవి లేకపోవడం. ఓకే, సో అది నెక్స్ట్ థర్డ్ పాయింట్, సేఫ్టీ ఎన్ష్యూర్స్ దట్ ద సిస్టమ్ డస్ నాట్ కాజ్ హార్మ్స్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్స్. అయితే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్స్ మనకు తెలియకుండానే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏంటంటే హార్మ్ అనేది చేయకూడదు. ఇదిగో డస్ నాట్ కాజ్ హార్మ్. ఒక హార్మ్ అంటే ఏంటి? నష్టాన్ని తలపెట్టకూడదు, నష్టాన్ని తలపెట్టకుండా ఉండే విధంగా ఉండాలి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. అది ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా మనం. ఓకేనా? అది. సో ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ రిలయబిలిటీ చూద్దాం. ఫస్ట్ ఏం చూసాం? ఇంపార్టెన్స్ ఆఫ్ రోబస్ట్నెస్ చూసాం. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ రిలయబిలిటీని చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ రిలయబిలిటీ. సో ఫస్ట్ పాయింట్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. Reliable AI provides accurate results every time it is used. అయితే ఈ రిలయబుల్ ఏఐ ఏదైతే ఉందో ఒక యాక్యురేట్ అంటే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, అందిస్తూ ఉంటుంది. ఎప్పుడు అది? ఈవెన్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈజ్ యూజ్డ్. మనం ఎప్పుడు యూజ్ చేసినా కూడా, అది ఎన్నిసార్లు యూజ్ చేసినా, ఎప్పుడు యూజ్ చేసినా, ఎలా యూజ్ చేసినా, అది ఏంటంటే మనకి యాక్యురేట్ ఖచ్చితమైనటువంటి రిజల్ట్ని ప్రొవైడ్ చేసిద్ది అనమాట. అది రిలయబుల్ ఏఐ అంటే విశ్వసనీయత కలిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, ట్రస్ట్ బిల్డింగ్. యూజర్స్ ట్రస్ట్ ఏఐ సిస్టమ్ మోర్ వెన్ దే నో ఈజ్ కన్సిస్టెంట్లీ వర్కింగ్ కరెక్ట్లీ. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నటువంటి యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఒక వాళ్ళ ట్రస్ట్ ఎప్పుడు పెరిగిద్దంటే, వాళ్ళ యొక్క నమ్మకం ఎప్పుడు పెరిగిద్దంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది కన్సిస్టెన్సీ అంటే ఇందాక చెప్పే స్థిరంగా కరెక్ట్గా వర్క్ చేస్తుంది. అంటే ప్రతిసారి కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే యూజర్స్ అనేవాళ్ళు దాన్ని ఎక్కువగా నమ్మడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా? థర్డ్ పాయింట్, క్రిటికల్ డిసిషన్ మేకింగ్ అంటే ఇన్ హెల్త్ కేర్ రిలయబుల్ ఏఐ అసిస్ట్ డాక్టర్స్ ఇన్ ట్రీట్మెంట్ ప్లానింగ్. అయితే ఈ హెల్త్ కేర్ సిస్టంలో చూసినట్లయితే రిలయబుల్ ఏఐ సిస్టమ్ ఏదైతే ఉందో, అసిస్ట్ అంటే ఏంటంటే హెల్ప్ చేయడం. ఎవరికి హెల్ప్ చేసిద్ది అంటే డాక్టర్స్కి హెల్ప్ చేసిద్ది అనమాట ఈ రిలయబుల్ ఏఐ అనేది. అది ఏ విధంగా అంటే ఇన్ ట్రీట్మెంట్ ప్లానింగ్, ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ప్లానింగ్ ఇవ్వడంలో డాక్టర్స్కి ఈ రిలయబుల్ ఏఐ ఏదైతే ఉందో హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇన్ ట్రాన్స్పోర్టేషన్ చూసినట్లయితే ఇట్ గైడ్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని గైడ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా అటానమస్ వెహికల్స్ సేఫ్లీ, ఈ అటానమస్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో సేఫ్గా జర్నీ చేయడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్, రోబస్ట్నెస్ అండ్ రిలయబిలిటీ ఆర్ ఎసెన్షియల్ ఫర్ సేఫ్, ట్రస్ట్వర్తీ అండ్ ఎఫెక్టివ్లీ ఏఐ ఇన్ క్రిటికల్ సెక్టార్స్. సో ఈ రోబస్ట్ ఏఐ ఏంటంటే సేఫ్గా ఉండడం, అదేవిధంగా సేఫ్టీని ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా నమ్మదగినదిగా ఉండడం, నమ్మదగినదిగా ఉండడం, ఎఫెక్టివ్ సమర్థవంతంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీగా ఈ క్రిటికల్ సెక్టార్స్ అయినటువంటి హెల్త్ కేర్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో. ఓకే, సో దే ఎన్ష్యూర్ దట్ ఏఐ సపోర్ట్స్ హ్యూమన్ డిసిషన్స్ వితౌట్ కాజింగ్ హార్మ్ అండ్ కెన్ కాన్ఫిడెంట్లీ అడాప్ట్ ఇన్ హెల్త్ కేర్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ అదర్ స్టేక్డ్ ఏరియాస్. అయితే హ్యూమన్ డిసిషన్స్ ఏదైతే ఉన్నాయో
ఆ హ్యూమన్ డిసిషన్స్ని సపోర్ట్ చేయాలి, మనిషి తీసుకునేటువంటి నిర్ణయాలను సపోర్ట్ చేసే విధంగా ఉంటూ వితౌట్ కాజింగ్ హార్మ్, ఎవరికి హాని తలపెట్టకుండా కెన్ కాన్ఫిడెంట్లీ అడాప్ట్, అంటే దాన్ని హెల్త్ కేర్లో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్లో కానివ్వండి, లేకపోతే ఇంకా కొంచెం ఎట్లా చెప్పాలంటే, సో హై స్టేక్ ఏరియాస్ అంటే ఏంటంటే మనకి ప్రమాదకరం, అంటే హై డేంజరస్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ అనుకోండి, హెల్త్ కేర్, ట్రాన్స్పోర్టేషన్, అట్లా ఇంకేదైనా ఉన్నా కూడా అలాంటి ఏరియాలలో మనం కాన్ఫిడెంట్గా అడాప్ట్ చేసుకోవాలంటే స్వీకరించే విధంగా ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అని చెప్తా ఉన్నాను మిత్రులారా. సో నెక్స్ట్ 10th క్వశ్చన్కి వెళ్దామా. సో మిత్రులారా 9th క్వశ్చన్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన 10th క్వశ్చన్లోకి వెళ్దాం. సో దయచేసి లైక్ కొట్టకపోతే ఇంకా మీరు దయచేసి లైక్ కొట్టండి. అందరూ చూస్తున్నారు, నాకే అర్థం కావట్లేదు, లైక్ కొట్టడానికి మీకు ఏమైందో ప్రాబ్లం అర్థం కావట్లేదు, క్లాస్లో అర్థం కావట్లేదు అంతే కదా. ఇప్పుడు మన కంటెంట్ నచ్చలేదు అనుకో లైక్ కొట్టాం, కంటెంట్ నచ్చింది అనుకోండి లైక్ కొడతాం, ఓకేనా. అయ్యి మీరు ఎందుకు కొట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు. నచ్చకపోతే ఎవరికి చూడకూడదు కదా, అసలు ఎవరు అంటే వ్యూస్ రాకూడదు కదా, మరి ఆ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి? కన్సిస్టెంట్గా కొంతమంది చూస్తున్నారా, ఆ విషయం నాకు అర్థమవుతుంది. నాకు ఒక గ్రాఫ్ ఉంటుంది, నాకు ఒక అనలిటిక్స్ పంపిస్తుంది యూట్యూబ్ స్టూడియోలో. ప్రతి వీడియో కింద ఒక అనలిటిక్స్ ఉంటుంది, కన్సిస్టెంట్గా చూస్తున్న పర్సంటేజ్ ఉంటుంది మనకి, అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటారు కదా, అవి నాకు అనాలిసిస్ పడుతూ ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటారు, చూసిన వాళ్ళు కూడా కనీసం లైక్ కొట్టట్లేదు అనేది నా యొక్క బాధ అనమాట. మీకేంటి మీ ప్రాబ్లం ఏంటో చెప్తే, చిన్న లైకే కదా, చాలా లైక్ ఏమైంది, ఇప్పుడు ఒక 20 మంది చూస్తే 20లో కనీసం 15 లైకులు వస్తే అసలు ఆ హ్యాపీనెస్ ఏ విధంగా ఉంటుంది? సరే కొత్త వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి ఇట్స్ టేక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ అవర్ క్లాసెస్ అని చెప్పొచ్చు. బట్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళని కనీసం ఒక చిన్న లైక్ కొడితే ఏమైంది అంటారు? సో మిత్రులారా దయచేసి ఒక చిన్న లైకే మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని క్లాసులు చెప్పినందుకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు, లేకపోతే ఇంకోటి చేయండి అని కూడా అట్లా లైక్ కొట్టండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక మీరు చూస్తున్నట్లయితే దయచేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కండి. సో ఫర్దర్గా వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ ద లాస్ట్ క్లాస్. ఈరోజు కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది, యూనిట్ అయిపోతూ ఉంది. సో నెక్స్ట్ క్లాస్ చెప్పాలా లేదా అనేది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ యూనిట్కి వెళ్దామా లేదా అనేది వీ విల్ డిస్కస్ ఇన్ ద లాస్ట్ క్లాస్ ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. అది మీరు ఈరోజు మాత్రం క్లాస్ ఎండింగ్ వరకు చూడండి. సో 10th one, discuss ethical challenges and best practices in AI in designing AI system that are fair, accountable and transparent. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టంలో ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి? పారదర్శకత, అంటే అందరినీ కలుపుకొని పోవడం కాకుండా, సో అది కాదు అందరిని కలుపుకొని పోయేది, అది ఇంక్లూజివిటీ. అయితే ట్రాన్స్పరెంట్ అంటే ఏంటంటే ఏఐ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఏఐ యూజ్ చేసుకున్నటువంటి డేటా కానివ్వండి, అది మనకి క్లియర్గా అర్థం కావాలి, ఓకేనా, అది ట్రాన్స్పరెంట్ అనమాట. అకౌంటబుల్ అంటే జవాబుదారీతనం, సమాధానం చెప్పగలగాలి. అదేవిధంగా ఫెయిర్నెస్ అంటే మీకు తెలిసిందే, నిజాయితీగా ఉండడం. సో ఈ 3 పదాలు ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ అండ్ ఫెయిర్నెస్ ఏఐ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ఏఐ సిస్టమ్ ఈ 3 కలిగినటువంటి ఏఐ సిస్టాన్ని డిజైన్ చేయడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే ఉత్తమ పద్ధతులు, అదేవిధంగా ఎథికల్ ఛాలెంజెస్ అంటే నైతిక సవాళ్ళు ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్, అదేవిధంగా నైతిక సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయమంటుండో. ఒకసారి క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో ఒక ఏఐ సిస్టమ్, ఆ ఏఐ సిస్టమ్ ఎలా డెవలప్ చేయాలంటే ఆ ఏఐ సిస్టమ్ని, ఆ ఏఐ సిస్టమ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అదేవిధంగా అకౌంటబుల్ అంటే సమాధానం చెప్పేదిగా ఉండాలి, జవాబుదారీతనంగా ఉండాలి, అదేవిధంగా ఫెయిర్గా ఉండాలి. ఈ 3 కలిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టాన్ని తయారు చేయడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే ఉత్తమ పద్ధతులు, అసలు ఎలాంటి విధానాలు ఉన్నాయి తయారు చేయడానికి, అదేవిధంగా ఎథికల్ ఛాలెంజెస్ అంటే నైతిక సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయండి అని చెప్తా ఉన్నాడు. అది క్వశ్చన్ అర్థమైందా? అది. సో మిత్రులారా, ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ క్వశ్చన్ క్లియర్లీ. ఓకే, సో ఆన్సర్ చూద్దాం. AI system are widely used in healthcare, finance, education and public services. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని హెల్త్ కేర్లో, ఫినాన్స్లో, ఎడ్యుకేషన్లో, పబ్లిక్ సర్వీసెస్లో విస్తృతంగా యూజ్ చేస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ దాకా అయిపోయింది. హెల్త్ కేర్ అంటే మీకు తెలిసిందే, ఫినాన్స్ అంటే మీకు తెలిసిందే, ఎడ్యుకేషన్ అంటే తెలిసిందే, పబ్లిక్ సర్వీసెస్ అంటే కూడా మీకు తెలిసిందే. వాటన్ని మనకు తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఓకే, వైడ్లీ యూజ్డ్ అంటే చెప్పా, విస్తృతంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఓకే వైల్ దే ఆర్ ప్రొవైడ్ మెనీ బెనిఫిట్స్,
సో మనందరికి తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు చాలా రకాలటువంటి బెనిఫిట్స్, లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవైడ్ చేస్తూ ఉంది. దే ఆల్సో రైజెస్ ఎథికల్ ఛాలెంజెస్. అయితే మనకి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా నైతిక సవాళ్ళను కూడా మనకి రైజ్ చేస్తూ ఉంది అనమాట, లేవనెత్తుతూ ఉంది. అవేంటో చూద్దాం. సో తర్వాత కింద డిస్కస్ చేస్తాలే. సో ఇది కంప్లీట్ చేద్దాం. డిజైనింగ్ ఏఐ దట్ ఈజ్ ఫెయిర్, అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎన్ష్యూర్స్ టెక్నాలజీ బెనిఫిట్స్ సొసైటీ వితౌట్ కాజింగ్ హార్మ్ ఆర్ డిస్క్రిమినేషన్. అయితే ఈ డిజైనింగ్ ఏఐ అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేసేటప్పుడు దాన్ని ఫెయిర్గా, నిజాయితీగా ఉండే విధంగా తయారు చేయడం. అదేవిధంగా అకౌంటబుల్ అంటే ఏంటి మిత్రులారా, మీకు ఇందాకలే చెప్పా, జవాబుదారీతనంగా ఉండడం. అదేవిధంగా ట్రాన్స్పరెంట్, పారదర్శకతంగా ఉండడం. ట్రాన్స్పరెంట్ అంటే ఇందాక కూడా చెప్పా, అది తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అది ఇస్తున్నటువంటి ఆన్సర్సు, అది యూజ్ చేసుకుంటున్న డేటా, అది ఏ విధంగా యూజ్ చేసుకుంటుంది, ఎలా యూజ్ చేసుకుంటుంది అనేది యూజర్స్కి అర్థమయ్యే విధంగా ఉండడమే ట్రాన్స్పరెంట్ అంటాం. ఓకేనా? సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ మూడు ఉండడం వల్ల ఏంటంటే, ఈ టెక్నాలజీ అనేది ఏంటంటే ఎన్ష్యూర్స్ టెక్నాలజీ బెనిఫిట్స్ టు సొసైటీ. ఈ యొక్క సమాజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లాభదాయకంగా ఉంటుంది. అది ఏ విధంగా అంటే వితౌట్ కాజింగ్ హార్మ్ ఆర్ డిస్క్రిమినేషన్, ఎవరికి నష్టాన్ని కలిగించకుండా, అదేవిధంగా ఎవరి మీద కూడా వివక్ష చూపించకుండా, కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, వర్గాన్ని బట్టో, కలర్ని బట్టో, ఇంకో దాన్ని బట్టో డిస్క్రిమినేట్ చేయకుండా అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది, బెనిఫిట్గా ఉంటుందని చెప్తా ఉన్నాడు మిత్రులారా. నేను అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్దర్ వెళ్దాం. ఎథికల్ ఛాలెంజెస్. ఎథికల్ అంటే ఏంటి? నైతిక. ఛాలెంజెస్ అంటే ఏంటి? సవాళ్ళు, నైతిక సవాళ్ళు. ఓకే, ఫస్ట్ పాయింట్ బయాస్ అండ్ డిస్క్రిమినేషన్. బయాస్ అంటే ఏంటి మిత్రులారా? పక్షపాతం. మీరు గతంలో చెప్పినటువంటి క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే ఈ ప్రతి పదాన్ని కూడా నేను ఆల్రెడీ కొన్ని పదుల సార్లు నేను చెప్పానమాట. ఇప్పుడు కూడా చెప్తానే ఉన్నా, పర్లేదు. సరే, నాకు తెలుసు కొంతమంది సడన్గా వచ్చి క్లాసులు వినేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి ప్రతిసారి కూడా చెప్తా ఉంటా పదాలకి. ఓకే, బయాస్ అంటే ఏంటంటే పక్షపాతం. అదేవిధంగా డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే వివక్ష. తెలుసు మీ అందరికి డిస్క్రిమినేషన్ అంటే, మీకు చెప్పాల్సిన పని లేదు. ఓకే, సో అది ఏఐ కెన్ బి అన్ఫెయిర్ ఇఫ్ ట్రైన్డ్ డేటా ఆన్ బయాస్డ్ డేటా. అయితే ఇక్కడ దాకా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏఐ కెన్ బి అన్ఫెయిర్ ఇఫ్ ట్రైన్డ్ ఆన్ బయాస్డ్ డేటా. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ఫెయిర్, నిజాయితీగా ఉండదు. ఫెయిర్గా ఉండడం అంటే నిజాయితీగా ఉండడం, అన్ఫెయిర్ అంటే నిజాయితీగా ఉండదు. అది ఎప్పుడు అంటే ఇఫ్ ట్రైన్డ్ ఆన్ బయాస్డ్ డేటా. అంటే బయాస్డ్ అంటే ఏంటి? పక్షపాతంతో కూడినటువంటి డేటా. అంటే మనం ఇచ్చేటటువంటి డేటా, ఏదైనా డేటా అంటే ఇన్ఫర్మేషన్. నీ పేరు ఏంటి అంటే కరెక్ట్గా ఇచ్చావనుకో, అది కరెక్ట్గా ఇచ్చినట్టు. తప్పు ఇచ్చావు, నీ పేరు ఏంటి అనేది నీ యొక్క నువ్వు రాసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తావు. క్రియేట్ చేసేటప్పుడు నువ్వు మెయిలా ఫీమేలా అని అడిగిద్ది. నువ్వు మెయిల్ అయితే ఫీమేల్ అని పెట్టావు కావాలని. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమేమి అడిగిద్ది మిత్రులారా? నీ డేట్ ఆఫ్ బర్త్ అడిగిద్ది. నీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటైతే నువ్వు ఒకటి పెట్టావు అక్కడ. ఇక రకరకాలు అన్నీ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఇస్తేనేమో కరెక్ట్గా పెట్టినట్టు, బయాస్డ్గా పెట్టావంటే తప్పు పెట్టావు అనుకో, అది బయాస్డ్ అన్నమాట. అంతే, సింపుల్. అంటే పక్షపాతంతో కూడినటువంటి డేటా. సారీ మిత్రులారా, ఐఎమ్ సారీ. సో జస్ట్ ఏంటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ ఎగ్జాంపుల్ దీనికి సూట్ అవ్వదు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. సో బయాస్డ్ డేటా అంటే ఏం లేదు మిత్రులారా, ఒకరిని ఒకలాగా చూడడం, ఇంకొకరిని ఇంకొకలాగా చూడడం. ఓకేనా? అది బయాస్డ్ డేటా అన్నమాట. సో అలా ట్రైన్ చేసామనుకోండి. ఇప్పుడు సింపుల్గా మీకు ఎట్లా చెప్పాలంటే బయాస్డ్ డేటా అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఒక క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ ఏ అనుకుందాం. ఈ ఏ వాళ్ళు వచ్చినప్పుడు ఈ మనం తయారు చేసినటువంటి ఏఐ సిస్టాన్ని కేవలం ఏ కేటగిరీ, ఏ క్యాస్ట్ వాళ్ళని ఉద్దేశించే మనం తయారు చేసాం. మొత్తం వాళ్ళకి సంబంధించిన ఎగ్జాంపుల్సే పెట్టాం, వాళ్ళకి సంబంధించినటువంటి డేటానే పెట్టాం. ఇప్పుడు బి క్యాస్ట్కి సంబంధించినోడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కొట్టాడు గూగుల్లోనో ఇంకో దాంట్లో వాడికి ఏంటంటే వాడికి రిజల్ట్ అనేది కనిపించదు. ఎందుకంటే దాన్ని ఏ విధంగా తయారు చేసామంటే పలానా ఏ క్యాస్ట్కి సంబంధించి తయారు చేసాం కాబట్టి బి ఓడికి రిజల్ట్ కనపడదు.
సో అదేంటంటే బయాస్డ్ డేటా. మనం తయారు చేసేటప్పుడే ఆ బయాస్డ్ డేటాతో ట్రైన్ చేసామనుకోండి, అప్పుడు ఏం జరిగిద్ది, అన్ఫెయిర్గా ఉంటుంది అనమాట, నిజాయితీగా ఉండదు, ఇంకేముంటుంది అది. సో అది. సో ఇప్పుడు ఎఫెక్టింగ్ డిసిషన్ ఇన్ హైరింగ్ లోన్స్ అండ్ హెల్త్ కేర్. సో ఈ హెల్త్ కేర్ సిస్టంలో కానివ్వండి, లోన్స్, కొన్ని లోన్స్ ఉంటాయి కదా, లోన్స్, ఇంటికి లోన్స్ అని, లేకపోతే ఇంకా రకరకాల హెల్త్ లోన్స్ అని అవి పెట్టుకుంటూ ఉంటాం. ఈ లోన్స్ కానివ్వండి, హైరింగ్ అంటే నియామకం, అంటే మన ఉద్యోగాలకి హైర్ చేసుకుంటున్నాము అంటాం కదా, అంటే తీసుకుంటాం, కంపెనీలలో ఉద్యోగం తీసుకుంటాం. సో ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో హెల్త్ కేర్, లోన్స్, హైరింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేసిందంటే ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందంట, ప్రభావితం చూపించిద్ది అనమాట, బయాస్డ్గా తయారు చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. ఓకేనా మిత్రులారా, అర్థమైంది కదా. అది ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం లేకపోవడం. ఏఐ మే బీ అన్క్లియర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ వెన్ ఏఐ మేక్ మిస్టేక్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైనా తప్పు చేసింది, ఏదైనా మిస్టేక్ చేసింది, ఆ చేసిన మిస్టేక్కి ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు దానికి రెస్పాన్సిబుల్ అనేటటువంటి విషయంలో ఇది అన్క్లియర్గా ఉంది. ఓకేనా, అన్క్లియర్ అంటే ఏంటంటే చెప్పలేకపోతుంది, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, దాన్ని యూజ్ చేసిన వాళ్ళు తీసుకోవాలా, దాన్ని తయారు చేసిన వాళ్ళు తీసుకోవాలా, అయితే మిషన్ తీసుకోవాలా, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అనేటటువంటి విషయంలో ఇది క్లియర్గా లేదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే పారదర్శకత, ఇష్యూస్ అంటే ప్రాబ్లమ్స్. మెనీ ఏఐ సిస్టమ్ వర్క్ లైక్ ఏ బ్లాక్ బాక్స్. చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే బ్లాక్ బాక్స్ లాగా ఉంటున్నాయి. ఈ బ్లాక్ బాక్స్ ఏంటంటే మనం ఏరోప్లేన్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇదేంటంటే దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాన్ని ఎవరు పడితే వాళ్ళు చూడలేము, అది కొంతమంది మాత్రం చూడగలం. అసలు అది బ్లాక్ బాక్స్ అంటే ఏరోప్లేన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అది ఎప్పుడు పడితే అప్పుడు తీయం. అది ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో, ఇప్పుడు ఏదైనా ఫ్లైట్ క్రాష్ అయిపోతూ ఉంటాయి, క్రాష్ అయిపోయినప్పుడు అలాంటి టైంలోనే తీస్తారనమాట. ఎప్పుడు పడితే అది తీయరు, ఎవరికి పడితే వాళ్ళకి పర్మిషన్ కూడా ఉండదు. కేవలం క్రాషెస్ అయిపోయినప్పుడు ఆ బ్లాక్ బాక్స్ మాత్రం కాలిపోకుండా అలానే ఉంటుంది. యాక్చువల్ అది బ్లాక్లో ఉండదు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో అదేంటంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఫ్లైట్ ఎగిరింది, ఎప్పుడు దిగింది, సో స్టార్ట్ చేసినప్పటి నుంచి అది క్రాష్ అయిన వరకు అది మధ్యలో ఏమేమి జరిగింది, ఎవడు ఏ బటన్ నొక్కాడు, ఏం జరిగింది అనేది మొత్తం డేటా అందులో ఉంటుందన్నమాట. సో అదేంటంటే ఎవరు పడితే అది అందరికీ కనపడదు, అసలు ఏముండదు, అది ఏదో ఉంటుందన్నమాట. సో ఓకేనా. సో ఆ బ్లాక్ బాక్స్ సిస్టమ్ లాగా పనిచేస్తూ ఉన్నాయి, మేకింగ్ డిసిషన్స్ దట్ ఆర్ డిఫికల్ట్ ఫర్ యూజర్స్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాలని యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్స్ అర్థం చేసుకోవడం కష్టమైపోతుందని చెబుతా ఉన్నాడు మిత్రులారా. అది. సో ఫోర్త్ పాయింట్, ప్రైవసీ కన్సర్న్స్. సో నెక్స్ట్ పేజ్లోకి వచ్చాం మనం. ప్రైవసీ కన్సర్న్స్. ఏఐ ఆఫెన్ రిక్వైర్స్ పర్సనల్ డేటా. ఏఐ ఆఫెన్ రిక్వైర్స్ పర్సనల్ డేటా అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక వ్యక్తి యొక్క పర్సనల్ డేటా కూడా దానికి అవసరం అవుతూ ఉంది, విచ్ కెన్ బీ మిస్యూజ్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టెడ్. అయితే ఆ పర్సనల్ డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే, భద్రపరచకపోతే ఏం జరిగిద్దంటే మిస్యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అది. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఇప్పుడు ఈ మూడు మనం పైన మాట్లాడుకున్నటువంటి 3 విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 విషయాలు కూడా చూద్దాం. ఏంటది? ట్రాన్స్పరెంట్ ఏఐ, అకౌంటబుల్ ఏఐ, ఫెయిర్నెస్ ఏఐని తయారు చేయడం కోసం ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఫెయిర్నెస్. యూజ్ డైవర్స్ అండ్ రిప్రజెంటేటివ్ డేటా. ఓకేనా. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని తయారు చేస్తున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసేటప్పుడు డైవర్స్, అదేవిధంగా రిప్రజెంటేటివ్ డేటాని యూజ్ చేయాలి. డైవర్స్ అంటే ఏంటి? ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచే డేటాని కలెక్ట్ చేయడం కాదు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని దేశాలు, అందరి దగ్గర నుంచి డేటాని కలెక్ట్ చేయాలి. డైవర్స్ డేటా అంటే అదే. అండ్ రిప్రజెంటేటివ్ డేటా అంటే ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తులు ఉంటారు, లేకపోతే ప్రాతినిధ్య డేటా ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకోవాలన్నమాట. ఓకేనా, సింపుల్గా అర్థం చేసుకోండి. ఏదో ఇప్పుడు మొన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నా, మీకు గుర్తుందో లేదో, నాకే గుర్తులేదు, మీకేం గుర్తుంటుంది ఇంకా నాకు తెలిసి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉండండి. సో ఇది ఒక విలేజ్. సో ఈ విలేజ్లో మొత్తం ఎన్ని కాలనీస్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 4 కాలనీస్ ఉన్నాయి అనుకోండి. 1 2 3 4. ఓకే,
లేకపోతే ఇది మొత్తం కాన్స్టిట్యున్సీ అనుకోండి, కాన్స్టిట్యున్సీలో 4 విలేజెస్ ఉన్నాయనుకోండి. ఈ 4 విలేజెస్కి ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు. ఓకేనా, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి, ఈ మొత్తం కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. 4 విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఈ 4 విలేజ్లలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఈ సమస్యలన్నింటినీ కూడా రాసుకోవాలి. ప్రాబ్లమ్స్ రాసుకొని పోయి ఎక్కడ వాదించాలి? అసెంబ్లీలో వాదించాలా, పార్లమెంట్లో వాదించాలా? సో ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే అసెంబ్లీ కాబట్టి అసెంబ్లీలో వాదించాలి. ఇప్పుడు ఈయన డేటా తీసుకున్నప్పుడు 4 ఊర్ల నుంచి తీసుకోవాలా, లేకపోతే కేవలం ఒక ఊరిలో ఉన్నటువంటి సమస్యలు తీసుకుపోయి అసెంబ్లీలో వాదించాలా? ఆబ్వియస్గా ఒక ఎమ్మెల్యే అంటే కాన్స్టిట్యున్సీకి మొత్తానికి ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా 4 ఊర్లలో ఉన్నటువంటి సమస్యల మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి. అంటే డేటాని ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలి? 4 విలేజ్ నుంచి కలెక్ట్ చేయాలి. అట్లా కాకుండా కేవలం 1-2 విలేజ్లలోనే తీసుకెళ్ళి, ఓకే, 1-2 విలేజ్లలో తీసుకెళ్ళి ఇక్కడి నుంచి మనం తీసుకెళ్ళకపోతే మరి వీళ్ళ సమస్యలు తీరుతాయా అంటే ఎస్, ఆబ్వియస్గా విలేజ్ నెంబర్ 3 and 4లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సాల్వ్డ్. ఆ సమస్యలు అనేది సాల్వ్ అవ్వవు. ఓకేనా మిత్రులారా? కాబట్టి ఏంటంటే డేటాని కలెక్ట్ చేసేటప్పుడు అన్ని డైవర్సిటీ ఉండాలని చెప్తున్నాడు. అంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని విలేజ్, ఎగ్జాంపుల్గా చెప్పా, అందరి దగ్గర నుంచి డేటా తీసుకోవాలి. కేవలం ఒక వర్గానికి సంబంధించో, ఒక కులానికి సంబంధించో, ఒక మతానికి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని తయారు చేయకూడదు దీన్ని. ఓకే, సో అది యూజ్ డైవర్స్ అండ్ రిప్రజెంటేటివ్ డేటా అనమాట. ఓకే, రెగ్యులర్లీ చెక్ ఏఐ డిసిషన్స్ ఫర్ బయాస్. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎప్పుడు కూడా రెగ్యులర్గా, తరచూ చెక్ అంటే ఏంటి, తనిఖీ చేస్తూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి. ఏఐ డిసిషన్స్ ఫర్ బయాస్, ఏదైనా పక్షపాతం ఏదైనా చూపిస్తుందా? పక్షపాతం అంటే ఏంటంటే ఒక వ్యక్తిని ఒకలాగా చూసి ఇంకొక వ్యక్తిని ఇంకోలాగా చూడడమే పక్షపాతం. ఓకే, అది ఫెయిర్నెస్. రెండోది అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే ఏంటంటే జవాబుదారీతనంగా ఉండడం. సో అయితే క్లియర్లీ డిఫైన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏఐ అవుట్కమ్స్. ఓకే, డెవలపర్సా, ఆర్గనైజర్సా, యూజర్సా? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకునేటటువంటి ఏదైనా చేసినటువంటి తప్పులు కానీ అది ప్రొడ్యూస్ చేసేటటువంటి అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవుట్కమ్స్కి ఎవరు రెస్పాన్సిబుల్ అనేది క్లియర్గా చెప్పగలగాలి. అది ఎవరు? డెవలపర్స్ దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, ఆర్గనైజేషన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయా, యూజర్స్ తీసుకుంటారా అనేది క్లియర్గా చెప్పగలగాలి. అది అకౌంటబిలిటీ, జవాబుదారీతనంగా ఉండడం. నెక్స్ట్ థర్డ్ది ట్రాన్స్పరెన్సీ. మేక్ ఏఐ డిసిషన్స్ ఎక్స్ప్లెయినబుల్. అండ్ ప్రొవైడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ డేటా ఈజ్ యూజ్డ్. అయితే ఇందాక కూడా మనం మాట్లాడి పాయింట్ గురించి. మేక్ ఏఐ డిసిషన్స్ ఆర్ ఎక్స్ప్లెయినబుల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి చెప్పగలగాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, వివరించగలగాలి. ఎలా తీసుకున్నావు ఆ డిసిషన్, దేని ఆధారంగా తీసుకున్నావు, ఎక్కడ డేటాని యూజ్ చేసుకుని తీసుకున్నావు అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలంట. ప్రొవైడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ డేటా ఈజ్ యూజ్డ్. మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి డేటాని ఏ విధంగా, హౌ డేటా ఈజ్ యూజ్డ్, ఎట్లా యూజ్ చేసుకుంటున్నావు డేటా అనేది కూడా చెప్పగలగాలి. డేటా అంటే ఏం లేదు, ఇన్ఫర్మేషన్ అంతే. ఇన్ఫర్మేషన్ అంటే అది ఏ ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు, హెల్త్కి సంబంధించి కానీ, లేకపోతే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. ప్రొటెక్ట్ పర్సనల్ డేటా త్రూ ఎన్క్రిప్షన్, కన్సెంట్ అండ్ స్ట్రాంగ్ సెక్యూరిటీ మెజర్స్. అయితే ఈ పర్సనల్ డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయగలగాలి. అది ఎట్లా అంటే ఎన్క్రిప్షన్, అదేవిధంగా కన్సెంట్ అంటే ఏంటి అంటే అనుమతి తీసుకోవాలి. అదేవిధంగా స్ట్రాంగ్ సెక్యూరిటీ మెజర్స్, ముందలే భద్రతతో కూడినటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఈ పర్సనల్ డేటాని ఏం చేయాలంటే కాపాడాలి, ప్రొటెక్ట్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, దట్ ఈజ్, ఇది కాదులేండి మీనింగు, ఇంక్లూజివ్ డిజైన్స్. సో ఇంక్లూజివ్ డిజైన్ అంటే మీకు ఇక్కడే వచ్చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు అర్థమైపోయింది. ఇంక్లూజివ్ అంటే కన్సిడర్ ద నీడ్ ఆఫ్ ఆల్ యూజర్స్. అయితే ఇప్పుడు సమాజంలో రకరకాల వాళ్ళు ఉంటారనమాట. సో చాలామంది ఉంటారు కదా, ఈ యూజర్స్ అందరి యొక్క అవసరాలు ఏదైతే ఉన్నాయో ఆ అవసరాలని కన్సిడర్ చేయాలి, పరిగణలోకి తీసుకోవాలి. అండ్ ఇంక్లూడింగ్ మార్జినలైజ్డ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ గ్రూప్స్. ఆ గ్రూప్లో ఏంటంటే మార్జినలైజ్డ్ ఉంటాయి, మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి కదా,
మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ గ్రూప్స్, అంటే కొంతమందికి కాళ్ళు చేతులు ఉండవు, నెక్స్ట్ కొన్ని కళ్ళు బాగోవు, ఇక రకరకాల వాళ్ళకి మానసిక పరిస్థితి అన్నీ బాగున్న మానసిక పరిస్థితులు బాగోవు, వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంక్లూడింగ్ మార్జినలైజ్డ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ గ్రూప్స్ని కన్సిడర్ చేయాలి. వాళ్ళ యొక్క అవసరాలను బట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా తయారు చేయాలి. ఇంక్లూజివ్ అంటే ఏంటి, అంతే, అందరినీ కలుపుకొని పోవాలి. మార్జినలైజ్డ్ కానివ్వండి, డిఫరెంట్లీ ఏబుల్డ్ కానివ్వండి, అన్నీ బాగున్న వాళ్ళు కానివ్వండి. ఓకే, సో ఇక్కడతో క్లాస్ అయిపోయింది మిత్రులారా. సో ఒక్క నిమిషం ఉండండి, నేను నెక్స్ట్ యూనిట్ గురించి మాట్లాడతా. ఇక్కడతో అయితే క్లాస్ ఎండ్ అయిపోయింది. సో విల్ డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ యూనిట్, దట్ ఈజ్ 4th యూనిట్, అంటే యూనిట్ 4 అనమాట. సో ఇది వచ్చేసరికి ఏఐ ఇన్ రీసెర్చ్, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఐ థింక్, నాకు తెలిసి రీసెర్చ్. దీని ఇప్పుడు ఏఐ ఇన్ రీసెర్చ్, జనరేటివ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట ఈ యూనిట్ పేరు వచ్చేసరికి. ఇప్పుడు మరి దీన్ని డిస్కస్ చేయాలా అనేది నాకు ఒక అర్థం కావట్లేదు. ఇప్పుడు జనవరి 24న ఎవరు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ANU నాగార్జున యూనివర్సిటీకి జనవరి 24 నుంచి మొదలైనవి. ఈరోజు తారీఖు ఎంత, సో జాన్ 16 16 కదా, 17 18 19 20 ఒక 4 1 2 3 4, సో ఎంత 8 డేస్ ఉన్నాయి. ఈ 8 డేస్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 8 డేస్లో నేను ఒక 4 డేస్ తీసుకొనైనా కూడా నేను ఇవన్నీ 4th యూనిట్ కంప్లీట్ చేయగలను. అంతకు మించి మనం కూడా, అంటే నేను కూడా కొంచెం బోరింగ్ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. రోజుకు ఒక క్లాసు ఒక అరగంట అయితే చెప్పగలుగుతాం, మరీ ఎక్కువ చెప్పాలన్నా కూడా ఇంట్రెస్ట్ పోయి, ఇప్పుడు ఇంత తక్కువ టైం, అంటే నేను చెప్తున్న తక్కువ టైమే, హాఫ్ అన్ అవర్ లేకపోతే 40 minutes కాబట్టి నేను అంత ఎగ్జైట్మెంట్గా చెప్తున్నాను. అది కూడా లిమిటెడ్ క్వశ్చన్స్. మీరు గమనిస్తే 2 క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ చెప్పాలన్నా ఇంట్రెస్ట్ మీకు ఉండదు, నాకు కూడా ఉండదు. సో దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి చెప్తున్నా. సో అది మిత్రులారా, ఒక 4 డేస్ తీసుకొని 4th యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. మీకు ఓకే అనుకుంటే మీరు కింద తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయకపోతే మాత్రం ఇక నేను ఒకవేళ ఇక్కడతో ఆపేదలుచుకున్నా మామూలుగా అయితే. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. 4th యూనిట్ అనేది మొదలు పెట్టాలా లేదా అనేది చూసుకోండి. నేను 3 రోజులు లేకపోతే 4 రోజుల్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. మొత్తం అయితే మరి ఇంకా నాకు తెలిసి ఇది కష్టమే ఇందులో కూడా, ఎందుకంటే 4th యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏఐ ఇన్ రీసెర్చ్ అండ్ జనరేటివ్ అండ్ ప్రాంప్ట్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సో ఒకవేళ మీరు 3 యూనిట్లు, ఈ 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మీరు ఫుల్ ప్రిపరేషన్ చేసినట్టే. ఓకేనా మిత్రులారా? సో అదే మీకు చెప్పదలుచుకున్న విషయం. సో ఎట్లా అనిపిస్తున్నాయి క్లాసెస్ ఇప్పటికి? మనం ఎన్నో క్లాస్ ఇది పైన రాసినట్టున్నా 21st, ఎస్ లేదనుకుంటానే 21 క్లాసులు నేను చెప్పా. 21 క్లాసులు దాదాపుగా, ఒక్కొక్క క్లాసు 30 అనుకున్నా, 30 × 21 3 2 0 6 ఎంత 3 6 630 minutes, సారీ 630 minutes. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా, 60 by ఎవరైనా మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటే చెప్పండి ఎంత ఇది, అంతే కదా. ఇప్పుడు అవర్స్లోకి మారుస్తున్నా, 0 0 తీసేసా, 6 1 3 13. చూసారా మిత్రులారా ఎంత బాగా చేశానో ప్రాబ్లమ్స్. 13 hours అంతేనా? నేను ఏదైనా తప్పు చేస్తే కింద కామెంట్ చేయండి. 13 hours అంటే 13 గంటలు నేను చెప్పా. ఇది మొత్తం కలిపి కూడా 13 hours, మొత్తం 21 క్లాసులు 13 గంటలు. యాక్చువల్గా అంటే 13 గంటలు అంటే మనకి మామూలుగా ఉంటారు. ఇప్పుడు మనకి IIT JEO నీటో లేకపోతే ఇంకోటి చెప్పేవాళ్ళు చాలా, వాళ్ళు కూడా ఏమి ఎక్కువ చెప్పాలండి. కొన్ని టీచర్లు ఒక 2 రోజులు చెప్పే క్లాసులు 13 గంటలు టీచింగ్ అంటే, కొన్ని కాలేజెస్లో వాళ్ళు 1-2 రోజుల్లో వాళ్ళకి 13 గంటలు టీచ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఓకే, పర్లేదు, మనమైతే మన బెస్ట్ ఇచ్చాం మిత్రులారా. సో ఎక్కడ మీకు ఏది కూడా తక్కువ కానీ లేదు. నేను మంచిగా రీసెర్చ్ చేసుకొని మీకు లైన్ టు లైన్, ప్రతి లైన్ మీద నాకు గీత ఉంటుంది, ప్రతి పదం మీద నాకు గీత ఉంటుంది. మీకు ప్రతిదీ కూడా నేను మంచిగా వివరించాను అనేది నా ప్రగాఢ నమ్మకం. నేను మీకు ఏదైనా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకేదైనా మీకు మార్చాలి, టీచింగ్ కానీ ఇంకోటి కానీ మీకు ఏదైనా తక్కువ అవుతుంటే కామెంట్ పెట్టండి. సింపుల్. మనం ఏంటంటే దాన్ని
కలుపుకొని ముందుకెళ్ళిపోదాం. అంతే తప్పించి అంటే నా టీచింగ్ బాగాలేదా లేదా ఇట్లా వద్దు మనకి. ఏదైనా తక్కువ అయితే దాన్ని కలుపుకొని పోయే ప్రయత్నం చేయాలి. అది మనకి మంచిది, మీకు మంచిది, అందరికీ మంచిది అనమాట. ఫ్యూచర్లో నేను కూడా ఒక మంచిగా టీచ్ చేయడానికి నాకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది అనమాట తప్పులు చెప్తూ ఉంటే. సో అది. సో యాక్చువల్గా అంటే నాకు చాలా ఇష్టం, అంటే చాలా సబ్జెక్టుల మీద ఇష్టం ఉంది. నాకు ఫిజిక్స్ అంటే కూడా చాలా ఇష్టం. నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. ఇంకో విషయం ఏంటో తెలుసా, బయాలజీ కూడా నాకు ఇష్టం. నేను ఎంతో కొంత బయాలజీ కూడా చెప్పగలుగుతా, ఫిజిక్స్ కూడా చెప్పగలుగుతా ఎంతో కొంత. అంటే ఎక్స్పర్ట్ని కాదు, నేను ఏ సబ్జెక్ట్లో కూడా నేను పీక్స్లోకి వెళ్ళిపోయాక నేను పుడింగినని నేను చెప్పను, నేను అట్లా చెప్పను. కానీ నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం, పొలిటికల్ సైన్స్ అంటే ఇష్టం, బయాలజీ అంటే ఇష్టం. సో అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం. ఏ అంటే ఇష్టమేం లేదులేండి, మామూలుగా చెప్పాను అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఎకనామిక్స్ అంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ సబ్జెక్టులన్నిటిలో అసలు ఫిజిక్స్ అయితే ఇక మామూలుగా ఉండేది కాదు, ఒక రేంజ్లో ఉండేదిలే కానివ్వండి, భలే ఉండేది ఫిజిక్స్ కూడా. పొలిటికల్ సైన్స్ పర్లా, బయాలజీ పర్లా, అగ్రికల్చర్ రిలేటెడ్ పర్లా, ఏఐ ఇప్పుడు టీచ్ చేస్తున్నాం, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా. సో డిఫరెంట్ మల్టిపుల్ సబ్జెక్టులో మంచి అవగాహన పెంచుకోవాలి. ఎన్సీఆర్టీస్ ఉంటాయి మిత్రుల, 6th to 12th ఎన్సీఆర్టీస్ కనుక మనం చదివితే మనకేంటంటే అన్ని సబ్జెక్టులు ప్రతిది, ఇప్పుడు నేను చెప్పిన పాలిటిక్స్ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఎన్సీఆర్టీస్ కనుక మనం కవర్ చేసుకుంటే మనకు అసలు మంచి నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ డిఫరెంట్, ఇప్పుడు చూడండి మనం ఐఏఎస్లు ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, సివిల్స్కి, వీళ్ళు ఏంటంటే అన్నిటి మీద అవగాహన ఉంటుంది. వాళ్ళు నువ్వు దేని గురించి అని అడుగు, సో మీరు దేని గురించి అడిగినా కూడా వాళ్ళకి అసలు నాకు తెలియదు అనకుండా ఎంతో కొంత సమాధానం చెప్పగలుగుతారు. అంటే సరే మనం ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటే కొన్ని నాకు తెలియదు సార్ అని అంటారులే అండి, సో అది వేరే విషయం అనుకోండి. అంటే ఏంటి, పర్టికులర్గా ఒకటి తీసుకొచ్చి ఒక న్యూమరికల్ అడిగినప్పుడు, లేకపోతే ఏదైనా ఎగ్జాక్ట్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ టైంకి గుర్తు లేదనో తెలియదనో చెప్తారు. కానీ జనరల్గా ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎంతో కొంత మాట్లాడగలిగే ఎబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బేసిక్ ప్రిపరేషన్ ఏంటంటే, సో మీకు ఇదంతా సొల్లాగా అనిపిస్తుంది, ఏదో సరదాగా మీతో కాసేపు మాట్లాడాలని చెప్పేసి క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాం మిత్రులారా. సో వినండి, పనికి వచ్చింది. ఏంటంటే వాళ్ళ బేసిక్ ప్రిపరేషన్ ఏంటంటే, ప్రిపరేషన్ స్టార్ట్స్ విత్ ఎన్సీఆర్టీస్తో మొదలు పెడతారనమాట. అది కూడా 6th to 12th క్లాస్, అన్ని సబ్జెక్టులు ఉన్న పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఇవన్నీ, పొలిటికల్ సైన్స్, బయాలజీ, ఇంకేమున్నాయి, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ ఉంటాయి కదా. 6th to ఇంటర్మీడియట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్తో ప్రిపరేషన్ మొదలు పెడతారనమాట. అక్కడ బేసిక్స్ అన్నీ వాళ్ళు క్లియర్ అవుతాయి. అక్కడి నుంచి దే కెన్ టీచ్ అనమాట. వాళ్ళు ఏది కావాలన్నా అక్కడి నుంచి మళ్ళీ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ బుక్స్ చదువుకొని ఇంకా మామూలుగా ఉండదులేండి, అది ఒక పెద్ద ప్రపంచం. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ప్రస్తుతానికి రన్నింగ్లో ఉంది కాబట్టి, సో ఇందులో ముందుకెళ్తే మాత్రం మంచి స్కోప్ ఉంటుంది లైఫ్లో. మంచి జీతాలు కానీ, లేకపోతే ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు జీతం కానీ, సైంటిస్టులు అయిపోవచ్చు మీరే, అంతా బాగానే ఉంది. కాకపోతే సబ్జెక్ట్ని ఇప్పుడు ఇట్లా థియరిటికల్గా వినడం వల్ల అంటే ఓకే, మంచి అవగాహన వచ్చింది ఓకే, కానీ ఖచ్చితంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకేంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది 100% వీ నీడ్. ఓకే, ఏంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది 100% ఉండాలి. లేకపోతే ఉత్త థియరీ చదువుకున్నంత మాత్రాన్ని ఏదో ఈ సెమ్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం తప్పించి ఈ దేనికి పనికిరావు. ఇంకో సబ్జెక్ట్ అంటే థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం, బట్ ఇది మాత్రం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అవసరం అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సో ఓకే మిత్రులారా, ఇంకో క్లాస్తో మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్ బాయ్. మీరు చెప్పింది మర్చిపోవద్దు, ఇందాక చెప్పాను, ఏం చెప్పా, నెక్స్ట్ యూనిట్ కంటిన్యూ చేయాలంటే నేను ఒక పోల్ పెడతా. పోల్ అవసరమైతే పోల్ పంపిస్తా, 4th యూనిట్ మొదలు పెడదామా అని చెప్పేసి ఒక పోల్ పెడతా, ఎస్ ఆర్ నో అని పెడతా. మంచిగా రెస్పాన్స్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించి దానికి రెస్పాన్స్ ఇచ్చేటట్టు చూసుకోండి. లేకపోతే ఈ వీడియోలో కామెంట్లు కూడా పెట్టండి. సో నెక్స్ట్ క్లాస్ పెట్టాలా వద్దనేది డిసైడ్ చేస్తారు అన్నమాట. నేను యూనిట్ టు యూనిట్ నేను సర్వే చేసుకుంటా, అంటే ఏంటి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారా లేదా అన్నట్టుగా. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోతే అవసరం లేదు కదా, ఇదంతా నేను చెప్పుకొని వేస్ట్ కదా, అందుకని. ఓకే, సో ఇంకో క్లాస్తో మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్ బాయ్. ఐ యామ్ యువర్ కిరణ్ దాసరి.